అపొస్తలుల బోధయందు వారు ఎడతెగక నిలిచి ఉన్నారు. సంఘం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అపొస్తలులదే తుది నిర్ణయం. అపొస్తలులను దేవుడు సంఘానికి వరములుగా ఇచ్చాడు. అపొస్తలిక బోధే సంఘానికి ఆచరణీయం. ఇక రెండోది ప్రవక్తల సేవ. ప్రవక్తలు సంచారకులు. వీరు ప్రత్యేకంగా ఏ స్థానిక సంఘానికి చెందినవారు కారు. దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెడతారు. ఆత్మ వారి చేత మాట్లాడిస్తే వారు మాట్లాడతారు. వారు ఒకచోట స్థిరంగా ఉండరు. ఇక స్థలమని, వృత్తి అని, పొలమని వీరికేమీ ఉండదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. అపొస్తలుల బోధనే ప్రజలకు నేర్పుతారు. ప్రవక్తల ప్రవర్తన, వారి వ్యక్తిగత జీవితం ఆదర్శప్రాయమైనవి. ప్రవక్తలు ఎప్పుడైనా ఏ సమాజాన్నైనా సందర్శించే అధికారం వారికుంది. ఇక మూడో పరిచర్య పెద్దలు. వీరు సంఘ పెద్దలు. స్థానిక సంఘములో వీరెంతో బాధ్యత గలవారు. అపొస్తలులు స్థాపించిన సంఘాలలో పెద్దలను అపొస్తలులే నియమించారు, అభిషేకించారు. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనంలో అపొస్తలులు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి ప్రభువుకు వారిని అప్పగించారు. స్థానిక సంఘమందు అనుదిన కార్యక్రమాల నిర్వహణలో పెద్దలకే సంపూర్ణ అధికారమున్నది. సంఘ పరిధికి మాత్రమే పెద్దల పరిచర్య పరిమితం. ప్రవక్తల పరిచర్యలో మాత్రమే కొన్ని సమస్యలు తలెత్తాయి. వీరు ఎక్కడెక్కడికో వెడతారు. స్థానిక సంఘానికి చెందిన కుటుంబాలు వీరిని చేర్చుకుంటాయి. పోషణ సులభంగా లభిస్తుంది. అందుచేత కొందరు బతుకుదెరువు కోసం ప్రవక్తలైన వారు బయలుదేరారు. ప్రవక్తలలో యథార్థపరులు కొందరైతే మరికొందరు కపట ప్రవక్తలై ప్రజలకు విమత బోధలు చేస్తూ సంచరించారు. సాధారణంగా ప్రవక్తలు 1-2 రోజుల కంటే ఎక్కువ ఎవరి ఇంట్లోనూ ఉండకూడదు. ధనాపేక్ష గల వ్యక్తి కపట ప్రవక్త. తాను బోధించే సత్యాన్ని ఆచరించేవాడే నిజమైన ప్రవక్త. ఏ ప్రవక్త సోమరిగా ఇతరులపై ఆధారపడి బ్రతకడు. అవసరమైతే కష్టపడి పనిచేస్తాడు.